హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో చాలా బెస్ట్ టెక్నిక్. చాలా మంది ఎంతో మందికి ఆ, ఎంతో మంది దాన్ని ప్రయోగించి ఎంతో మంది లక్షల కోట్లు, చాలా మంది మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ సెట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎన్నో కొన్ని నెంబర్ వన్ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా. ఇది ఈ టెక్నిక్ పేరు రావి చెట్టు టెక్నిక్. రావి చెట్టు, ఓకే. రావి చెట్టు ప్రతి గుడి దగ్గర ఉంటుంది యూజువల్ గా, మీ అందరికి తెలుసు. మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్ దగ్గర ఉంటుంది, ఓకే. రావి చెట్లు మీకు అందరు తెలుసు. సో చాలా అంటే చాలా బెస్ట్ టెక్నిక్. అస్సలు లేట్ చేయకుండా మీరు మీ కోరిక ఏదైనా అవ్వచ్చు. కేవలం 9 రోజుల లోపలే అవుతుంది. 9 రోజులు నేను చెప్తున్నాను, కానీ చాలా మందికి 9 రోజుల లోపలే అవడం జరిగింది. కొంతమందికి 7 రోజులకి, కొంతమందికి 5 రోజులకి అన్నట్టు, కొంతమందికి 6 రోజులకి అన్నట్టు ఇట్లా అవడం జరిగింది. సో మీరు బట్టి కేవలం 9 రోజులు. ఒకవేళ అయిపోతే అక్కడితో ఆపేస్తారు. కానీ మీరు దీని ప్రాసెస్ ఏంటంటే 9 రోజులు దీన్ని ఏంటన్నది మనం డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో అయితే ఒకటి విని ఒకటి వినకపోతే మీకు అర్థం కాదు. చేసినప్పుడు చాలా నీట్గా ఒక యజ్ఞంలా చేయాలి. మీరు ఏదో ఏదో చెప్పారు ఏదో అన్నట్టు కాదు. ఒక సీరియస్నెస్, ఒక దీక్ష, ఒక అయ్యప్ప దీక్ష ఎట్లా ఉంటుంది మామూలుగా, అలాగా అలాగ ఒక దీక్షలా మీరు చేయాలి ఇది 9 రోజులు కూడా. అంటే మైండ్ సెట్ అదే, మనీ డబ్బుతో ఉండాలి తప్ప వేరే ఆలోచన ఏం పెట్టుకోకూడదు మీరు, ఓకే. కాబట్టి అది ఏంటన్నది క్లియర్గా చెప్తాను. బై ద వే ఫ్రెండ్స్, మన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మనకి రోజు ఆన్లైన్ క్లాసెస్ మనకి జరుగుతాయి. మీరు ఎక్కడున్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే, మీరు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మనకి ఇతర దేశాల నుంచి కూడా మనకి చాలా మంది జాయిన్ అవ్వారు. సో మీరు ఎక్కడ దూరం ఉన్నా ఏ వర్రీ అవసరం లేదు. కేవలం ఒక జూమ్ యాప్ ద్వారాగా, మన జూమ్ క్లాస్ ద్వారాగా మనం ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది 3 రోజుల క్లాస్ ప్రాసెస్. ఇది ఫస్ట్ డే మీకు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, బ్లాగ్స్ డిలీటింగ్ అన్నీ కూడా ఉంటాయి. మిగతా రిమైనింగ్ 2 డేస్ కూడా మీకు ఆ మేనిఫెస్టేషన్ సంబంధించింది, ఆ ప్రాసెస్, ఆ రహస్యాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఉదయం సాయంత్రం ఏం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, అసలు మీ కోరిక ఇలాగ చేయడం వల్ల మీకు ఎప్పటికి ఏంటి అన్నది, ఆ సమస్య ఇంతకుముందు ఆల్రెడీ ఉపయోగించిన వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చింది, ఇవన్నీ కూడా సీక్రెట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే నాకు చెప్పినప్పుడు జస్ట్ మీకు ఏం కావాలో కోరుకోండి అంతే. నా దగ్గర మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 లక్షలు ఉంది, అక్కడ 50 లక్షల బదులు నాకు 1 కోటి రూపాయలు కావాలని చెప్పండి. 50 లక్షలు పెట్టి అప్పు తీర్చేస్తారు, తర్వాత మళ్ళీ అప్పు చేస్తారా బతకడానికి? కాదు కదా. తర్వాత మీరు ఒక ఐడియా పెట్టుకోండి. అప్పులు ఉన్న వాళ్ళు అంటే అప్పుడే చూస్తున్నారు, దాన్ని మర్చిపోండి. ఇంకా మీరు 10 లక్షలు అప్పు ఉంది, 50 లక్షలు పెట్టుకోండి. ఆ 10 లక్షలు అక్కడ అప్పు ఇచ్చేసి 10 లక్షలు ఉంటుంది మీ దగ్గర. ఆ 10 లక్షలతోటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అలా నాకు ఫోన్ చేయండి తప్ప ఇక్కడ మీ సమస్య చెప్పడం కాదు. మీరు ఇక్కడ ఏదైతే చెప్తారో అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అవన్నీ వెళ్ళే కదా, మీ పనులు అవకే కదా నాకు కాల్ చేస్తున్నారు మీరు. మళ్ళీ నెగిటివ్స్ ఎందుకు? నెగిటివ్ వద్దు. మీకు ఏం కావాలి, మీ కోరిక డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పండి. నాకు సార్ నాకు పెళ్లి కావాలి, ఓకే. నెక్స్ట్ నాకు జాబ్ కావాలి, ఓకే. నెక్స్ట్ నాకు డబ్బు కావాలి, లేదా నాకు ఏదో పలానా కోర్టు సమస్య ఉంది, లేదా ఇంట్లో ఇలా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం కాదు, నాకు ఇది సాల్వ్ అవ్వాలి. మీకు సొల్యూషన్ డైరెక్ట్ అడగండి. నన్ను సమస్య చెప్పవసరం లేదు నాకు. మీకు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆ సమస్య ఏదవుతుందో తీర్పడానికి కదా. తీరేది ఏంటన్నది మీరు డైరెక్ట్ నాకు కావాలి. తీరడం అంటే ఏం కాదు. మీకు 10 లక్షలు అప్పు ఉన్నప్పుడు నెక్స్ట్ బతకాలి కదా. మీరు ఏదో బిజినెస్ కావాలి కాబట్టి 50 లక్షలు అడగండి. సార్ నాకు 50 లక్షలు కావాలి, అట్లా ఈ టైప్లో మీరు చెప్పాలి తప్ప అంతేగాని సమస్య చెప్పొద్దు. దాని మీకు ఏం కావాలి ఆ కోరిక నెరవేర్చేదే మన యొక్క విశ్వమణి కుమార్ బాబు ఛానల్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఆ సమస్య తీరిపోతుంది కదా. ఎందుకు ఆ సమస్య మీకు చెప్పొద్దు అంటానంటే, మీరు ఏం మాట్లాడినా, ఏం ఫీల్ అయినా, ఏం చెప్పినా, ఎదురు వ్యక్తులకు చెప్పినా, మీతో మీరు మాట్లాడుకున్నా, మీరు ఆలోచిస్తున్నా, విన్నా, యూనివర్స్లో రికార్డ్ అయిపోయి అది మీకు తిరిగి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తు రూపంలో, ఓకే. కాబట్టి అప్పు అంటే మీకు అప్పు తిరిగి వస్తుంది. కాబట్టి దయచేసి అప్పు గురించి మీరు మాట్లాడద్దు, ఓకే. మీకు ఏం కావాలో డైరెక్ట్ అడగండి అంతే. సార్ మాకు ఇది కావాలంతే, దాని సొల్యూషన్, ఓకే. ఎట్లా ఉండాలి. కాబట్టి నాకు ఎవరైనా కాల్ చేసినా డైరెక్ట్ మీకు ఏం కావాలో అదే చెప్పండి నాకు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే కనుక అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 10 మందికి ఉపయోగపడుతుంది, ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం కింద నాకు కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్లో. మీకు నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఓకే ఫ్రెండ్స్. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్,
ఈ రావ్ చెట్టు టెక్నిక్ ద బెస్ట్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్, చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, మర్రి చెట్టులాగా ఇది కూడా పవర్ఫుల్ టెక్నిక్. కాకపోతే మర్రి చెట్టుకి మనం కేవలం 3 రోజులే, కానీ రావి చెట్టుకి 9 రోజులు, అంతే తేడా. ఓకే, ఎందుకంటే రావి చెట్టు దగ్గర కూడా నేను ఆ, కూర్చున్నప్పుడు వెంటనే నేను ఆ, నా హాస్టల్ బాడీ వెంటనే రిలీజ్ కావడానికి ప్రయత్నం జరగడం, బయటకు వచ్చేదాన్ని ఆపడం, తర్వాత మళ్ళీ నాకు గాంధీ ఏంజల్స్ మెసేజ్ అవ్వడం ఇది జరిగింది రావి చెట్టు దగ్గరే. ఓకే, సో కాబట్టి రావి చెట్టు దగ్గర ఎవరైనా సరే వెళ్ళండి, అక్కడ కూడా విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 10 రోజుల్లో విశ్వశక్తి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ డైరెక్ట్ వెళ్ళి ప్రాక్టికల్గా నేను అక్కడ నాకు మాస్టర్స్ నన్ను తీసుకెళ్ళి మెసేజ్ ఇచ్చినప్పుడు నేను అక్కడ ధ్యానం చేసినప్పుడు నాకు గార్డెన్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ రావి చెట్టు. ఓకే, కాబట్టి మీరు నమ్మిన నమ్మకపోయినా సత్యం సత్యమే. ఓకే, కాబట్టి నిప్పులు పట్టుకుంటే ఎంత అలా కాపుతుంది సత్యమో ఇది కూడా అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ మీరు ఏది నమ్మితే అదే. మీరు మంచి నమ్మినా అది మీకు ఆ పని అయిపోతుంది, మీరు చెడుగా నమ్మినా ఆ పని మీకు అయిపోతుంది. ఓకే, ఇక్కడ నమ్మకం అంతే. పాపం చాలా మంది నాకు కాల్ చేసి నాకు అప్పులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది నేను అలా చేస్తున్నాను లైన్గా నెగిటివ్. నేను అప్పుడు చెప్పా, మీరు డైరెక్ట్ ఏం కావాలి అంతే, అదే మీకు విశ్వస్తుంది. మీరు ఇక్కడ నాతో ఏం మాట్లాడుతున్నారో డైరెక్ట్గా అది ఆటోమేటిక్ ఇష్టంలోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మీరు అప్పు అప్పు అంటే తిరిగి అప్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తప్పేం కదా, అది మీరే కోరుకుంటారు అది అప్పు అప్పు అని చెప్పేసి. సో అప్పు వచ్చేస్తుంది అంతే, తప్పేమీ లేదు. ఈ రోజు మీరు ఈ రోజు దిగజారిపోయి ఉంటారు కేవలం మీ ఆలోచనలే. ఈ రోజున చాలా మంది ధనవంతులై మంచి లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నారంటే అది వాళ్ళ ఆలోచన. ఓకే, తప్పేమీ లేదు. మీరు ఎలా ఆలోచించారు, మీరు ఎలా ఉన్నారో వాళ్ళు అలా ఆలోచించారు అలా ఉన్నారు అంతే, కేవలం ఆలోచన. అందుకే చాలా మంది ఈ గురువు లేని విద్య గుడ్డు విద్య అనేది దేనికంటారంటే ఇలాంటి వాళ్ళు లైన్లో పెట్టడానికి యాక్చువల్. ఓకే, కనీసం అక్కడైనా మారుతాడని చెప్పేసి. ఓకే, లేకపోతే ఈగో ఫీలింగ్తో అహంకారంతో నేను ఎట్లా నేను అట్లా అని చెప్పేసి పాపం జన్మలు పాడేసుకుంటారు అనవసరంగా. ఓకే, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, గుడ్డెత్తు చేలో పడినట్టు ఉంటుంది. ఓకే, గుడ్డ చేలో పడినట్టే, ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు, విశ్వంలోకి వెళ్తుంది, తిరిగి వస్తుంది, అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇప్పటికే 40-50 వేలు పాడు చేసుకున్నారు మీరు. ఇంకెందుకు మళ్ళీ అదే సోది పాశ్చాత్తుగా పచ్చడి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఏంటి మీ జీవితం. ఇక్కడ నా ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ మీకు కొత్త జీవితం ఇవ్వడానికే ఉంది ఈ ఛానల్. ఇక్కడ మిమ్మల్ని ధనవంతులుగా చేసి మీకు కారు, ఇల్లు, మీ యొక్క మ్యారేజ్ అవ్వకపోతే మీ యొక్క పెళ్లి సమస్య అన్నీ క్లియర్ అయ్యి ఒక జీవితం, కొత్త జీవితం ప్రసాదించి ఒక లగ్జరీగా ఒక ధనవంతుడ జీవితం ప్రసాదించేదే విశ్వమణి కుమార్ బాబు ఛానల్ ఇది. ఓకే, కాబట్టి మీరు నాతో మాట్లాడడం పాజిటివ్గా మాట్లాడండి. ఏకలు డైరెక్ట్ అడగండి అంతే. ఏదో కావాలి కదా ఆ డైరెక్ట్ అడిగండి అంతే. మీ సమస్య నాకెందుకు, మీ అప్పులు కూడా నాకెందుకు, మీకు ఏం కావాలి, మీ అప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా 30 లక్షలు అప్పు ఉంది, 6 లక్షలు పెట్టుకోండి. ఆ 30 లక్షలు అప్పు తీసేస్తారు, అయిపోయింది. అప్పు ఎక్కడ ఉంది మీకు అక్కడ? ఆ 30 లక్షలు ఏదో బిజినెస్ చేస్తారు, మళ్ళీ 1 కోటి 2 కోట్లు సంపాదిస్తారు, అయిపోయింది అక్కడతోటి. ఎట్లా ఉండాలి ఆలోచన మీది. ఓకే, ఏదో అడిగామా, ఏదో ఫోన్ చేసామా, అలా టైం వేస్ట్గా మీరు కాల్ చేయొద్దు. ఓన్లీ మీ సొల్యూషన్, మీకు ఏం కావాలో ముందుగా ఆలోచించుకోండి. నేను ఇది చెయ్యాలనుకున్నాను సార్, అంతే, అయిపోయింది అక్కడ చేస్తారు మీరు అంతే. అలా సింపుల్, టైం వేస్ట్ వద్దు. 2 ముక్కలు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 2 ముక్కలు ఫోన్ చేసి ఏం కావాలి సార్, నాకు సమస్య వద్దు, నాకు ఇది కావాలి సార్, ఓకే అయిపోయింది అక్కడతోటి. నా సొల్యూషన్ ఏంటి చెప్తాం, దానికి మీరు క్లాసులు చేస్తే క్లాసులు జాయిన్ అవుతారు, తర్వాత మీ ఇష్టం. లేదా మీరు నేను చెప్పిన టెక్నిక్స్ ఉన్నా దాన్ని మీరు పాజిటివ్ ఉన్నారనుకో మీకు అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు నా క్లాస్లో జాయిన్ అవ్వసలా, మీరు ఆటోమేటిక్గా మీరు మంచి ఎంటీ మైండ్తో, ఖాళీ మైండ్తో ఉండి పాజిటివ్గా మంచి ఎనర్జీగా ఉంటే కనుక మీ దగ్గర మీకు ఎండ్ అయిపోతుంది. ఎనర్జీ లేనప్పుడు మీ దగ్గర లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు నా క్లాస్ అవసరం మీకు. ఎందుకంటే మీరు నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారనుకో లోయర్ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ క్లీన్ చేయాలి ఫస్ట్. అప్పుడు మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే మార్గాలన్నీ మీ క్లాస్లో సీక్రెట్స్ రహస్యాలు చెప్తాం. అప్పుడు మీకు వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఓకే, మీరు క్లాస్ కూడా ఇక్కడ పుస్తకం అక్కడ పుస్తకం ఇక్కడ ఇట్లా కాదు. ఎవరైతే తీవ్ర సాధన చేసి వాళ్ళ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గరే మీ పనులు అవుతాయి. ఓకే, అంతేగాని ఎవరు పడితే అది ఇక్కడ పుస్తకం అక్కడ పుస్తకం తిరిగేసి ఏదో చెప్పేస్తే కాదు, అవదు. మీరు ఎంత డబ్బు కట్టినాను. ఓకే, కాబట్టి మీరు నా క్లాస్కి వచ్చినప్పుడు చాలా సింపుల్గా మాట్లాడండి. మీకు ఏం కావాలి కోరిక డైరెక్ట్ అడగండి. ఓకే,
కొన్ని కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు తీవ్ర సాధన చేశాను నేను. ఓకే, నిద్రాహారాన్ని మానేను, నిద్ర జయించాను, ఆహారాన్ని మానేశాను కొన్ని రోజుల పాటు. ఓకే, అంత ఈజీ కాదు ఇది. మొత్తం కుటుంబాన్ని, మొత్తం ఫ్యామిలీ, జాబ్ అన్ని పక్కన పెట్టేస్తాను. 4 లక్షల శాలరీ ఉన్నా సరే, నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా లక్షల శాలరీ, 3 లక్షల శాలరీ అన్ని పక్కన పెట్టేసి తలుపు తాళం వేసుకుని ఒక గోషిగుడితో కూర్చున్నట్టు తీవ్ర సాధన చేశాను. ఆషామాషి కాదు అది. ఓకే, అన్ని వదులుకుని, అన్నీ ఉన్నాయి కానీ అన్ని వదిలేసుకోవాలి. అంటే బతుకుండగా చచ్చిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆహారం లేకపోతే బతకలేం కదా. అంటే ఏంటి, బతుకుండగా కళ్ళు ముయ్యాలి సాధన అంటే. బతుకుండగా నిద్ర పక్కన పెట్టాలి. ఓకే, అలాంటి నిద్ర, ఆహారం అన్ని పక్కన పెట్టి తీవ్ర సాధన చేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆషామాషి కాదు ఇది. ఓకే, కాబట్టి మీకు ఎవరైనా సరే డైరెక్ట్ ఏం కావాలో డైరెక్ట్ అడగండి అంతే. సమస్య ఏమి ఇక్కడ ఎత్తద్దు. టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీకు ఏం కావాలో డైరెక్ట్ అడగండి అంతే. సార్ నాకు పెళ్లి కావాలి, సార్ నాకు 50 లక్షలు కావాలి, అంతే డైరెక్ట్. ఓకే, అప్పులు ఉన్నాయి కాబట్టి 20 లక్షలు అప్పు తీసేస్తారు. 20 లక్షలు అప్పు ఉంది, 50 లక్షలు పెట్టుకోండి. అప్పు తీసేసి 30 లక్షలు బిజినెస్ పెట్టుకోండి. ఇలాంటి ఆలోచించుకుని మీ దగ్గర రండి. నాకు ఫోన్ చేయడం కానీ, దగ్గర నా అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్కి రావడం కానీ మీరు చేసినట్లయితే ముందుగా మీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్. అప్పు తీర్చేస్తే అప్పు అయిపోలేదు కదా, మళ్ళీ బతకాలి కదా మీరు. ఇంట్లో భార్య బిడ్డలు పెంచాలి, మళ్ళీ పిల్లలకి అంది చూడాలి, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. ఎన్ని ఉన్నాయి కదా, కారు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కదా. అప్పు కూడా తీర్చేస్తే కుదరదు కదా. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అందుకు ఎక్కువ అమౌంట్ పెట్టుకోండి. అప్పుడున్న అమౌంట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకోండి. అప్పుడు నాకు కాల్ చేయండి. అప్పుడున్న వాళ్ళు ఎలా చేయండి, డబ్బు కావాలన్నవాడు. లేదా డబ్బు కావాలి, డైరెక్ట్ డబ్బు పెట్టుకోండి. అప్పుడు ఏమి లేదు కానీ డబ్బు కావాలన్నారు, ఓకే పెట్టుకోండి. మీకు ఎంత కావాలో చెప్పండి, డైరెక్ట్ చెప్పండి అంకి. ఓకే, అప్పుడు దా ప్రాసెస్ ఏంటన్నది మీకు నేను ఎలా ఏంటన్నది మీకు మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఎంత అవుతుంది సింపుల్ ఫ్రెండ్స్. ఇది రావు చెట్టు టెక్నిక్. ఫస్ట్ మీరు ఇది 9 రోజు చేయాలి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరితో మాట్లాడకూడదు. ఓకే, సేమ్ మనిషి దగ్గరికి తీసుకెళ్ళంటే ఇక్కడ కూడా ఏదైనా పంచదార ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. చెట్టు దగ్గర ముందు వేసేయండి. ఈ 9 రోజులు కూడా వేసేసి ఉత్తరం వైపు తిరిగి ఫస్ట్ చీమల కథ వేసేయండి. ఉత్తరం వైపు తిరిగి 21 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 21 minutes. 21 నిమిషాల ధ్యానం. కళ్ళు మూసుకుని శ్వాసను గమనించాలి యూజువల్గా. ఇలా చేసే ముందు ఆ చెట్టు దగ్గర జస్ట్ చెట్టు కనుక చుట్టూ దిమ్మ ఉంటుంది. మీరు పైకి ఎక్కడానికి అవకాశం లేకపోతే కనీసం దిమ్మను పట్టుకుని మీరు చెప్పండి మీ కోరిక ఏంటన్నది. అవకాశం ఉంటే చెట్టు ముట్టుకోండి. చెట్టు ముట్టుకునే అవకాశం లేకపోతే ఆ దిమ్మ దగ్గర అయినా జస్ట్ మీరు టచ్ చేసి చేతులు మీ కోరిక ఏంటని చెప్పండి. ఓకే, 3 సార్లు చెప్పండి ఇక్కడ మీ కోరిక ఏంటన్నది. ఓకే, డబ్బు కావాలా, ఆ డబ్బు వచ్చేసినట్టు చెప్పాలి. పెళ్ళి అయితే పెళ్ళి, ఏది కలిసి అది పెట్టుకుంటారు అక్కడ. ఇలా మీ కోరికని 3 సార్లు అక్కడ చెప్పండి. కళ్ళు మూసుకుని అది దిమ్మ ఉంటే దిమ్మలో చెట్టు పట్టుకుని కళ్ళు మూసుకుని చెప్పండి. 3 సార్లు చెప్పండి. తర్వాత ఉత్తరం వైపు తిరిగి 21 నిమిషాలు ధ్యానం చేసి ఆ ధ్యానంలో మీకు ఆ డబ్బు వచ్చినట్టు ఆ డబ్బుతో మీరు ఏం ఖర్చు పెడతారు ఒక్కసారి అలా ఊహించండి. ఏం చేస్తారు ఆ డబ్బుతో? 20 లక్షలతో బంగారం కొంటారా, కారు కొంటారా, ఇల్లు కడతారా, ఏమైనా కొంటారా వస్తువులు, లేదా పిల్లలకి ఫీజు కడతారా, ఏదైతే అది ఊహించండి. ఆ 20 లక్షలతో శ్వాసను గమనించండి. ఇలా వేళ్ళు పెట్టుకుని ఇలా జస్ట్ మీ యొక్క ఇలా వేళ్ళు పెట్టుకుని జస్ట్ ఇలాగా కింద మీ అంటే రెండు తొడల మీద అని జస్ట్ బొడ్డు కిందకి రావాలి ఇట్లా. ఇది ఓకే, జస్ట్ ముక్కు నుంచి బొడ్డు వరకు, బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా బయటికి వెళ్ళే ఈ శ్వాస ఏదైతే ఉందో వేడిగా బయటికి వెళ్తుంది, చల్లగా లోపలికి వెళ్తుంది. అక్కడ గమనించండి ముక్కు దగ్గర. కళ్ళు మూసుకుని అలారం పెట్టుకోండి. 21 నిమిషాలు అయిపోయిన వెంటనే ఎవరితో మాట్లాడుకుని ఇంటికి వచ్చేసి డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోండి. కాళ్ళు ఏం కడగవుతారు, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి అర్థంలో మీకు ఆ 20 లక్షలతో ఏం చేస్తున్నారో ఊహించండి. ఏం మాట్లాడద్దు అర్థం దగ్గర. ఫస్ట్ ఏం మాట్లాడద్దు. ఫస్ట్ మీరు అర్థం దగ్గర ఆ 20 లక్షలతో మీరు ఏం చేస్తున్నారో ఊహించండి. అలా అర్థంలో చూసుకుంటూ ఊహించండి అంతే ఫస్ట్. ఓకే, ఊహించిన తర్వాత 21 సార్లు ఐ యామ్ సారీ మనీ, ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ,
నెక్స్ట్ మూడోది థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నెక్స్ట్ ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. తెలుగులో అయితే ప్రియమైన నా డబ్బు నన్ను క్షమించు. ప్రియమైన నా డబ్బు నన్ను క్షమించు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బుకి నా కృతజ్ఞతలు. డబ్బుకి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ 4 నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. ఇట్లా తెలుగులో ఇంగ్లీష్లో అయితే అట్లా ఇలా చెప్పండి. ఎన్నిసార్లు? 21 సార్లు చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఊహించాలి, తర్వాత 21 సార్లు ఇచ్చి చెప్పాలి. ఫస్ట్ ఊహించాలి. ఫస్ట్ ఊహించాలి. 2 నేను చెప్పిన మీరు డబ్బుని ఇసుకుని ఉండొచ్చు, ఇసిరేసి ఉండొచ్చు, చిరాకు పడి ఉండొచ్చు డబ్బు మీద. సో డబ్బు అలా ఉంటే మీ దగ్గర రాదు. క్షమించి మీరు ఎందుకు తీసుకున్నారు కాబట్టి. మనం ఎవరైనా వ్యక్తుల మీద చిరాకు పడితే మీ దగ్గరకు వస్తారు ఎవరైనా, ఎవరు రారు. సేమ్ ఇది కూడా అంతే. కాబట్టి మీరు డబ్బుని ఇసుకుని కసుకుని ఏదో తింటూ ఏదో చేసి ఉండొచ్చు, లేకపోతే నీ డబ్బుని పట్టుకోవడానికి నీకు నాకు సంబంధం లేదని ఇసిరే ఏదో కోపడాడు డబ్బు మీద. సో అందువల్ల మీకు డబ్బు దగ్గరకు వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అవకాశం వచ్చింది అనుకుంటారు కానీ వేరే వాళ్ళు తీసుకుపోతారు. ఓకే, సో దగ్గరకు వచ్చి మీ దగ్గర డబ్బు రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ హీలింగ్ అవ్వాలి, డబ్బుకి హీలింగ్ అవ్వాలి. సో ఈ 4 చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఈ 4 21 సార్లు చెప్పండి. తర్వాత ఈ అఫర్మేషన్ చెప్పండి. నేను 20 లక్షల రూపాయలు సులభంగా ఈ ఆగస్టు 2026లో పొందినందుకు డబ్బుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. చాలా నవ్వుతో చిరునవ్వుతో చిందులేస్తూ చెప్పాలి. బాడీ ఊగుతూ బాడీ మూమెంట్స్తో చెప్పాలి. ఏదో అలాగా బొమ్మలో చెప్పడం కాదు. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఫీలింగ్స్ యొక్క మూమెంట్స్ విశ్వంలోకి వెళ్తాయి ఆటోమేటిక్. ఓకే, విశ్వంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీ యొక్క బాడీ మూమెంట్స్, మీ యొక్క ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా రిసీవ్ చేసుకుంటుంది అక్కడ. కాబట్టి నవ్వుతూ చిరునవ్వుతో ఇదే పని చేయండి. మీరు 9 రోజులు ఇలాగే చేయండి. ఓకే, మీ కోరిక నెరవేరిపోయినట్టు చెప్తున్నాం కదా. ఇలా 9 రోజులు అక్కడ చెట్టు దగ్గర నుంచి వెళ్ళటం, ఇంటికి వచ్చి ఇవి 9 రోజులు చేయండి. ఓకే, ఈ 9 రోజుల్లో 3 సార్లు పెట్టాలి మీరు. అయిపోయింది కదా, అయిపోయింది ఆటోమేటిక్గా మీకు వస్తారు. నాకు కింద ఫీడ్బ్యాక్ పెట్టి మీకు మనీ రిసీవ్ అయిందంటే కూడా నాకు కింద ఫీడ్బ్యాక్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఒకసారి మరీ చెప్తాను చూడండి. ఒకసారి ఎవరితో మాట్లాడకుండా చెట్టు దగ్గర వెళ్తారు, చేవలకి వేస్తారు. ఉత్తరం వైపు చేవలకి వేసిన తర్వాత మీ కోరికని ఆ చెట్టును పట్టుకుని కానీ కింద ఆ దెమ్మ మీద దాన్ని పట్టుకుని కానీ మీ కోరికని మళ్ళీ కళ్ళు మూసుకుని చెప్పండి. అయిపోయింది 3 సార్లు చెప్పండి. అంటే ఆ కోరిక నెరవేరిపోయినట్టు చెప్పాలి. నాకు డబ్బు వచ్చేసినట్టు, ఆ డబ్బుతో నేను కొన్నట్టు అట్లా మీరు చెప్పాలి. తర్వాత అక్కడే ఉత్తరం వైపు తిరిగి 21 నిమిషాలు ధ్యానం చేయండి. ఆటోమేటిక్గా ధ్యానంలోనే ఒక 5 నిమిషాలు మీకు జరిగిపోయినట్టు ఊహించండి. మళ్ళీ తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేయండి. అర్థంలో ఒకసారి మిమ్మల్ని చూసుకుని ఊహించండి. ఆ డబ్బుతో మీరు ఏమేమి ఖర్చు చేస్తున్నట్టు ఊహించండి. నెక్స్ట్ 21 సారి ఒక్కరొక్క చెప్పేయండి. అంటే ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. సినిమా మీకు అర్థమవుతుంది. నాకు కింద ఫీడ్బ్యాక్ పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇచ్చేయండి. ఓకే, ఎటువంటి సందేహం లేదు, మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.